హాయ్ ఆల్, ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. ఏమిటో కాదండి, మనందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ. రండి ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా బాండీ పెట్టుకొని కావాల్సిన మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మసాలా ఎలా చేస్తారో చూద్దాం. సో ఈ మసాలా చేయడానికి మనకు కావాల్సినవి ముఖ్యంగా ధనియాలు ఎక్కువ. సో ధనియాలు, సో దానితో పాటు ఇంకా ఒక 3 ఇంచీలు చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం షాజీరా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ప్రాపర్గా రోస్ట్ చేసుకుంటాం. కొంచెం స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాం. అది మీరు స్పైస్ లవర్స్ కాకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో కొంచెం గసగసాలు. సో ఇది చాలా మంచి స్మెల్ని తెస్తుంది మసాలా పౌడర్కి. సో ఇవి కూడా లాస్ట్ దించే ముందు వేసి బాగా రోస్ట్ చేస్తాం. ఇది చల్లారాక దీన్ని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇదేనండి మన కంప్లీట్ బిర్యానీకి మెయిన్ సెగ్మెంట్. సో ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో జార్లో కొంచెం జింజర్, ఇంకొంచెం గార్లిక్, ఒక 2 ఇంచ్ జింజర్, ఇంకా నేను ఒక 2 గార్లిక్స్ తీసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్కి. అలానే ఇంకా ఫ్రై ఆనియన్స్ కూడా ఒక 3 ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని కొంచెం కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇంకా మా ఇంట్లో ఫ్రెష్ మింట్ ఉంటుంది. సో మింట్ కట్ చేసుకోవడానికి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ప్రాపర్గా చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 1.5 kg చికెన్. ఇందులో నేను 5 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, ఇంకా ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ వేస్తున్నాను. అలానే ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను మొత్తం. సో దీంతో పాటు కొత్తిమీర, ఇంకా అలానే ఫ్రెష్ మింట్, అదే పుదీనా కూడా వేస్తున్నాను అనమాట. సో దీని తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనికి యాడ్ చేస్తాం. సో ఫ్రైడ్ ఆనియన్సే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట చికెన్కి. సో కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అండ్ కొంచెం ఆయిల్ కూడా నేను యాడ్ చేస్తున్నాను మిక్స్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 2 లెమన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 చిల్లీస్, ఇంకా 2 టొమాటోస్, ఇంకా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక 2 కప్స్ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. 1.5 kg కదా. సో కొంచెం సాల్ట్ సరిపడంత. ఇంకా దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవడమే. సో దీన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తున్నా మనం ప్యారల్గా రైస్కి రెడీ చేసుకుందాం. సో బాండీ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఉప్పుగా తగిలేలాగా సాల్ట్ కూడా వేసుకుంటాం. అలానే బిర్యానీ దినుసులు అన్నీ వేసి, ఇంకా పుదీనా, కొత్తిమీర, చిల్లీస్ కూడా యాడ్ చేస్తాం కారం కోసం రైస్కి. సో ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకొని బాగా వాటర్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కగానే నేను ఆల్రెడీ 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. సో 1:1 రేషియో, 1 kg చికెన్కి 1 kg రైస్ అన్నమాట. సో ఇప్పుడు ఆ రైస్ని కూడా 1 అవర్ సోక్ అయిన రైస్ని నేను ఇందులో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. రైస్ 70% కుక్ అవ్వగానే మనం దమ్ పెట్టుకోవాలి అనమాట. చికెన్లో ఒక ఫ్రైడ్ ఆనియన్స్ టాపింగ్ వేసి, అలానే పుదీనా, కొత్తిమీర కూడా వేసి మనం రైస్ని ఒక లేయర్ కింద ఫామ్ చేసుకోవాలి. సో రైస్ ఒక లేయర్ వేసిన వెంటనే మళ్ళీ మనం మన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా పైన చల్లుకొని ప్రాపర్గా గార్నిష్ చేసుకోవాలి. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఘీ, కొంచెం చికెన్ మసాలా పౌడర్, మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ని వేసుకొని, అలానే మనం ప్రాపర్గా మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా అలానే కొంచెం చికెన్ మసాలా పైన మనం ప్రిపేర్ చేసుకునేది, దాంతోపాటు పుదీనా, కొత్తిమీర ఒక లేయర్లాగా వేసుకొని, ఇంకా మన దగ్గర కొంచెం చిల్లీస్, ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అంటే ఒక 1/2 కప్ ఆఫ్ నెయ్యి వేసుకొని మనం ప్రాపర్గా లిడ్ ప్లేస్ చేసి, ఆల్రెడీ నేను అక్కడ ప్యాన్ పెట్టుకున్నా, ఐరన్ అయితే బెస్ట్. దాని మీద ఇప్పుడు మనం ఈ బాండీని పెట్టి లిడ్ క్లోజ్ చేయడమే. స్టీమ్ వెళ్ళకుండా నేను ఇంకొంచెం వెయిట్ కూడా ప్లేస్ చేశాను. 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్ తర్వాత టడా, మన చికెన్ బిర్యానీ రెడీ. సో ఎలా ఉందో మా హస్బెండ్ని అడిగి చూద్దాం. సో బిర్యానీతో పాటు ఎగ్ మస్ట్ కదా. సో ఎగ్, అలానే ఆనియన్, ఇంకా లెమన్ కూడా